చేస్తున్నామా 5 4 3 2 1 తీసిచ్చా మా వీడియో ఫుల్గా చూడండి, చాలా ఫన్ ఉంటుంది. సో చివరి వరకు చూస్తారనుకుంటున్నా. ఒకవేళ మీకు కనుక నచ్చితే మనం డైలీ లైవ్ పెడతాం కదా, సో లైవ్లోకి వచ్చి కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. 588876 ఫ్యాన్సీ నెంబర్ ఎవరు చూద్దాం. మంచి ఆటగాళ్ళు రావాలని కోరుకుంటున్నా. ఆటగాడు అంటే ఆటగాడు సో 1v1 అయితే ఆడతాను అనుకుంటున్నాడు. సో మొబైల్ ఫేమస్ అదే బాధరా. వాయిస్ వినబడుతుంది, సబ్స్క్రైబర్స్ వాయిస్. నాది కూడా వినబడదులేండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇదేరా యారో కనపడతలేదు. నేను ఎక్కడ ఏం పెడుతున్నాను కూడా అర్థం కాలేదు దానికి. ఇప్పుడు ఏం చేద్దాం? రారా గజ్జుకుక్కద్దా. ఎవరో రిక్వెస్ట్ జాయిన్ కొడతారు కదా, యాక్సెప్ట్ చేసేద్దామని అలా చూస్తాను అన్నమాట. నేను గుణాగడ పెట్టాడు లక్కీ గాయ్. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేశాను నేను. ఇప్పుడు ఇది ఉన్నా నేను ముందు చేతితో టచ్ చేసేవాడిని. ఇప్పుడు ఇగో ఇప్పుడు ప్లేయర్స్ కూడా మార్చేయచ్చు నేను. ఇంచక దగ్గర స్క్రీన్ కూడా చేయవసరం లేదు. మొత్తం నేను పీసీ నొక్కిచ్చు. ఇది ఓపెన్ అయిందిరు చాలు. లేయర్ బోర్డ్ కూడా ఓపెన్ అయిపోద్ది. మొత్తం అన్ని సెట్ చేశా. ప్రతి 10 లక్షలు తీసేస్తాను. ఏడుగున్నా బాయ్. పొద్దున్నే కిందకు వస్తున్నాడు, లేట్గా వచ్చాడు. మరి చూద్దాం, కొడతాడా కొట్టించి ఉంటాడా. పువ్వు ఏదో చేస్తున్నాడు గుణగాడు. ఎస్ఎఫ్ఏ శివ అంట. అబ్బా షార్ట్ రా, ఏమన్నా షార్ట్ రా. మరి ఫ్యాన్సీ నెంబర్ టీమ్ కోడ్ కూడా సూపర్ ఉంది. చూద్దాం. గుణాగాడు గెలికించుకున్నాడు. రిక్వెస్ట్ జాయిన్ కొట్టి అక్కడ నేను ఎవరినొకరు పిలుద్దామని చూస్తున్నాను. ఆడికి రిక్వెస్ట్ జాయిన్ పెట్టి గెలికించుకున్నాడు. చూద్దాం. గుణాగాడు చెప్పండి. అప్సెట్ అవుతారు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా, సో అది మన లైవ్ లో దొరుకుతుంది. ఓకేనా? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా, సో అది మన లైవ్ లో దొరుకుతుంది మీకు. ఓకేనా? గుణ బొట్టని జలసా చేసేస్తుంది. నేనేం చేయలే, తప్పరారే స్వామి. ప్రాక్టీస్ చేపిస్తున్నా గుణగాడు. అయినా ఒక రౌండ్కే చూద్దాం. అంటే గుణగని కొడితే మనకి ఆనందం వేస్తుంది అనుకో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చూద్దాం. చూద్దాం. ఎవరు డోర్ నాక్ చేస్తున్నారు, ఎవరు అంటారు ఒకసారి వద్దులే. రియాక్షన్ వద్దాం ఈ వీడియోకి. చూద్దాం. ఎస్ఎఫ్ఏ శివ. అబ్బా షార్ట్ రా, ఏమన్నా షార్టా. ఇది చెప్పలేని ఆనందం. కొనగిని కొడుతుంటే ఏమన్నా ఆనందం వస్తుందామా. స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చామమ్మా అంట. ఓకే అమ్మా. సో మరి మెసేజ్ పెట్టేసావా మీ లవర్కి? బ్రో పగుతుంది బ్రో, వెళ్ళి పరిగెట్టు. చూద్దాం. నేను ఎస్ఎఫ్ఏ శివమో ఫస్ట్ టీం కూడా ఫ్యాన్సీ నెంబర్లు వస్తాయి బ్రో మనకి. టీం కోడ్స్ ఫ్యాన్సీ ఇప్పుడు చూడు 4 8 వచ్చేసాయి. ఇంకా చేసారు మరి మామూలుగా. మనోడు ఫేస్ టు ఫేస్ కొడుతున్నాడు బ్రో. మరి గుణాగాడు కొడతాడా? ఏం చేస్తున్నాడు? స్విచ్చింగ్ అయితే ట్రై చేస్తున్నాడు కాదు, ఓపెన్ అవ్వడానికి భయపడుతున్నాడు అనుకుంటున్నాడు. మనోడు కూడా అలా ఆడుతున్నారు ఇద్దరు. జేటీజీ లోకల్ బాయ్స్ అంట. హాయ్ రా, మా ఊరు పేరు పెట్టుకుని వచ్చావు అంటే నువ్వు మా ఊరోడు వేరా. నువ్వు బాగుంది లోకల్ బాయ్స్. అబ్బా షార్ట్ గుణగా నుంచి. బట్ సెకండ్ లేదు, ఫస్ట్ ఫైరే. సెకండ్ బుల్లెట్ అంటే మెసేజ్ చేసి ఉంటది తను, మా సిస్టర్. సో అందుకే నొక్కేసాడు. తెలిసిపోయిందా ఎవరిని బ్రో అన్నావు? అందరికీ తెలిసిపోయిందా? ఏం బ్రో నువ్వు మొగడు కాదా బ్రో? ఏంది బ్రో అందమాట నువ్వు?
లవర్ లేదు ప్రాణాలు కానీ అవును. ఎవరు నువ్వు బ్రో అంటున్నావు అంటే నువ్వు మొగుడు కాదు. షట్ మ్యాన్, పెద్ద సమస్య వచ్చి పడిందే. అంతే అంతే. చూద్దాం ఎస్ఎఫ్ చేసేవా. సో ఇక్కడ కొట్టించి ఉంటాడా. సో ఒక రౌండ్ అయితే లీడ్లో ఉన్నాడు మన గుణాగాడు. అయితే కంబ్యాక్ కొట్టాలి మరి. కంబ్యాక్ ఎంతో కాదులేండి, ఇంకా ఫస్ట్ గేమ్ అనుకుంటా ఇద్దరికి. లేదు గుణగడాలు మా లైవ్ పెట్టినప్పుడు వస్తారు. సో అతను టీం కొడుతారు వచ్చాడు కాబట్టి చాలా లైవ్లు ట్రై చేసి ఉంటాడు. సో అంతే కదా. ఇప్పుడు ఈ సామెత ఉంటుంది, వండుకున్నవాడికి ఒకటే కూర, అడుక్కున్నవాడికి 100 కూరలు అని. సో అది ఇదే. ప్రతి లైవ్కి తిరుగుతారు వీళ్ళు. మా ఊళ్ళు నా లైవ్లోనే తిరుగుతారు. తిరగడం అంటే లైవ్లో ఉంటారు అనుకోకండి. చెత్తన గడుకులు హాయి పెడతారు. ఎక్కడో ఒక చాట్ బాక్స్ ఉంటుంది, అక్కడ హాయి పెట్టి వచ్చేస్తారు అంతే. అక్కడ మాట్లాడుకుని వచ్చేస్తారు. ఆ ఎక్కడో చాట్ బాక్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. లేట్గా చెప్పామమ్మ అంట లవర్. లేట్గా చెప్పవు అంతే. నీకైతే ఉంటారు. ఉన్నారా నాకు. ఫ్రీ ఫైర్ ఈజ్ మై లవర్ జేటీజీ. చూద్దాం. సో కంబ్యాక్ అయితే కొట్టాడు. సో 2 ఆల్ రౌండ్స్ అయితే ఉన్నారు మామ. ఇద్దరికిద్దరు నేను కొడతా నేను ఆల్తా అన్నట్టుగా ఆడుతున్నారు. చూద్దాం. చెప్పా కదా మెసేజ్ చేస్తాడు వెళ్ళిపోతాడని, అందుకే అని పెట్టండి. హాయ్ చెప్పాడు అమ్ముడు. మా సిస్సు కూడా హాయ్ చెప్పుంటది. మళ్ళీ నువ్వేమన్నావురా? చూద్దాం. M10 గాడా గుణగాడు. అదో పిచ్చిలో ఏ గంత పడతా గంత ఆడేస్తారు అంతే. మనం పేర్లు అట్టకూడదు మళ్ళీ. ఒక గిల్లేడర్ అంటే గిల్లోని ఏడిపించాలి, గిల్లోకి హై ఎక్కించకూడదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వాలి కానీ మనం ఫాలో అవ్వాలి. షాట్ గుణ నుంచి అంటే జాడ్ అనాలమ్మైంది. ఇప్పుడు వద్దులే, నవ్వు ఆపుకుంటున్నావు కదరా. తిరుగుతాం. ఫస్ట్ 2 రౌండ్లు ఇచ్చాడు, దేవుడికి ఇచ్చాడు అనుకుంటున్నా. మరి ఇప్పుడు కొట్టేసాడు. ఫస్ట్ 3 రౌండ్స్ ఎంత ఒప్పి కందకని చెప్పాలి. ఎంతమంది అంట నువ్వు లెక్క పెట్టలేవు బ్రో. సో ఎంత అంటే 15,000 మంది. నాకు 15,000, నాకు 18,000 అట్లా ఉంటుంది. ఓన్లీ లెజెండ్స్ కెన్ అండర్స్టాండ్. లే బాటన్ చాలు, అది ఎక్కువ వాడికి తప్పరా. అబ్బాబ్బాబ్బాబ్బా ఇది షార్ట్. నో సౌండ్స్. ఏమన్నా షార్ట్ కొట్టాడా మామ మనోడు. నీకు పబ్జి అంటే ఇష్టం కానీ ఫ్రీ ఫైర్ ఎందుకు ఆడుతున్నావు? పబ్జి అంటే ఇష్టం కాదు, పబ్జి సెకండ్ సెటప్ రా. నీకు తెలీదా? నువ్వు ఇంకా ఓల్డ్ జనరేషన్ ఉండిపోయావు. చూద్దాం. గుణగాడు కూడా అదే షార్ట్ కావాలి నాకు. గుణగాడి నుంచి కూడా చూద్దాం. మనకి చాలా లైవ్లో 10 టీం అందులో 5 టీం కొట్టు ఫ్యాన్సీ నెంబర్ వస్తాడు. అందులో ఫస్ట్ కూడా ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది. యాక్సెప్ట్ చేసేవామైతే వచ్చాడు. పడిపోయింది తీసుకుంటాడు అంతే. ఒకటే షార్ట్ ఎంత నువ్వు షార్ట్లు లాంగ్ డెలితే మనకు ఉంచి కూడా రండి. అరే మనోడు పింగిపోయిందిరా అనుకుంటా. లేదు పింగి కాదు, అతనికి ఏదో మెసేజ్ చేసి ఉంటుంది ఎవరొకరు. సో వాట్సాప్లోకి స్నాప్చాట్లోకి ఎందులోకి వెళ్ళిపోయి ఉంటాడు అంతే. ఏం లేదు తప్పు మనోళ్ళు కాదు. సో ఓపీగా అయితే ఆడాడు గుణగాడు. సో నాకు 100 రూపాయలు ఇచ్చాడండి. అతనికి 50 కొట్టి ఓడిపోమని చెప్పరా అని చెప్పి. సో వెల్ ట్రై బ్రో శివమ్మ, గుడ్ జాబ్. బట్ ఇంకా ట్రై చేయి. హలో ఏం లేదు మనోడు బ్రో. లాస్ట్ రౌండ్ అయితే మళ్ళీ ఎవరు మెసేజ్ చేసింది బ్రో ఇన్స్టాగ్రామ్లో. సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నాడు అంతే. అందుకే లవర్లు వద్దురా, ఇంటికి రా, టైం వేస్ట్ రా. సో లైక్ కంప్లీట్ చేసుకుంటే ఫాస్ట్గా తీసేస్తాను. గోజో అని ఉంది కదా ఆడే. ఎలుగుబంటిని చూసావా ఎప్పుడైనా అంట? ఎలుగుబంటి నువ్వే అంటున్నారు మరి మా ఊళ్ళో. ఏమో ఎలుగుబంటి కాదులే, ఎలుగుబంటి ఆడే అనుకో. బట్ నువ్వు పందిపెర్లోడు అనమాట. నువ్వు పందిపెర్లోడివి. సో ఇంకా 4 more likes కంప్లీట్ చేసుకొని తీసేస్తా ఫాస్ట్గా. సో ఈ వీడియో ఫుల్ వరకు చూసినందుకు సో థ్యాంక్ యూ మమ్మ. సో ఒకసారి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ బాక్స్లోకి వెళ్ళి సో ఏదో ఒక ఎమోజీ అయితే కామెంట్ చేసేయండి. సో డైలీ లైవ్ ఉంటుంది, లైవ్కి వచ్చింది. ఓకేనా? సో టాటా, బాయ్.